వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగల్లా మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడేద్దాం. హాయ్ అనన్య. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా మంచి స్మైల్తో ఉన్నారు. థ్యాంక్ యూ. నెల్లూరుకి ఇది ఫస్ట్ టైమా? లేదండి, చాలా సార్లు వచ్చాను. వచ్చారు. చాలా ఈవెంట్స్కి వచ్చాను బేసిక్లీ. ఎప్పుడు వచ్చిన నెల్లూరు పీపుల్ వాళ్ళ దట్ వార్మ్త్ అండ్ లవ్ అదంతా నాకు చాలా నచ్చుతుంది. చాలా చాలా మంచి ఇష్టంగా నన్ను వెల్కమ్ చేస్తారు. సో ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. హోటల్ సినిమా కానీ వకీల్ సాబ్లో కానీ చాలా బాగా చేశారు. సో ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి మీ ప్రాజెక్ట్స్? మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాండి. ఫ్యూచర్లో మంచి అంటే కెరీర్ చాలా బాగా వెళ్తుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ఫుల్. సో వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారితో మీరు చేశారు. సో సార్తో మీ రిలేషన్ ఎలా ఉండదు? లైక్ ఎనీ కో యాక్టర్ అండి, అంటే ఆయనకి ఎనీ కో యాక్టర్ లాగానే నేను. బట్ అంత పెద్ద పవర్ స్టార్తో వర్క్ చేయడం నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో చాలా నేర్చుకోవడానికి యూజ్ అయింది నాకు అది. సో వకీల్ సాబ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చా? యా 100% తప్పకుండా. మీకు ఇష్టమైన హీరో ఎవరంటే ఏం చెప్తారు? నాకు బేసికలీ అందరు హీరోస్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ ఇష్టం అండి. నాకు అందరూ ఇష్టమే బేసికలీ. మీకు ఇష్టమైన కలర్ వైట్. సో చాలా స్వచ్ఛంగా ఉంటారనమాట. ఐ డోంట్ నో, బట్ ఉండడానికి ట్రై చేస్తాం. ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటున్నారు అసలు? అంటే వకీల్ సాబ్ లాంటి ప్రాజెక్ట్స్ అలా ఏం కాదండి. ఐ వాంట్ టు ప్లే ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అన్నీ చూస్తున్నాను. లెట్స్ సీ ఎలా అన్ఫోల్డ్ అవుతుందో ఫ్యూచర్లో. ఓకే, రీసెంట్గా కావలికి కూడా వచ్చారు మీరు. మధుసూదన్ గారిని కూడా పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారితో వచ్చారు. సో ఎలా అనిపించింది? కొన్ని ఇన్సిడెంట్స్ మనల్ని చాలా కదిలిస్తాయి. అలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ అది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మధుసూదన్ రావు గారిని చూసిన తర్వాత దాడి జరిగిన విధానం, మన ఓన్ కంట్రీలో మతం వాళ్ళు వచ్చి మన మతంని అలా మతం పేరు అడిగి మరీ చంపడం అనేది చాలా నిజంగా చాలా బాధాకరం అండి. పహల్గామ్ దాడికి ప్రతిచర్య ఆపరేషన్ సింధూర్తో మన భారతీయులందరూ కూడా సగర్వంగా ఇండియన్ ఫోర్సెస్కి సెల్యూట్ చేద్దామా? యా తప్పకుండా అండి. యా, భారత్ మాతాకి జై. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.